అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల సమస్యలపై ఏపీ ఎన్‌జీఓ కీలక ప్రకటన విడుదల చేసిందండి. సో, ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కీలక ప్రకటన అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీ ఎన్‌జీఓ ముందంజ. ప్రభుత్వ ఉద్యోగి సభ్యత్వం అందిస్తున్న విద్యాసాగర్. సో, చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీ ఎన్‌జీఓ ముందంజలో ఉంది అని జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ అన్నారండి. ప్రభుత్వంపై తాము ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితంగానే ఈ మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని చెప్పారు. బుధవారం గాంధీ నగర్‌లోని ఏపీ ఎన్‌జీఓ భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తూ రెగ్యులర్ అయిన ఉద్యోగులకు సభ్యత్వాన్ని అందించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ దాదాపుగా 70 ఏళ్ల పైబడిన సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షన్దారుల సమస్యల పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తోందనైతే చెప్పారు. నేడు ప్రభుత్వం నుంచి పొందుతున్న ప్రతి లబ్ధిదారు వెనుక ఏపీ ఎన్‌జీఓ నాయకుల కృషి, పట్టుదల, త్యాగాల ఫలితమేనని గుర్తు చేశారు. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఎన్నో సంవత్సరాలుగా అసోసియేషన్ పోరాటం చేసిందని అన్నారు. కొత్తగా రెగ్యులరైజ్ అయిన మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పే ఫిక్సేషన్ తదితర సమస్యలను కూడా పరిష్కరించాము మా హయాంలో అని చెప్పారు. జిల్లా నాయకులు డి సత్యనారాయణ రెడ్డి, అలాగే బి సతీష్ కుమార్, బివి రమణ, ఎం రాంబాబు, నాగార్జునరావు ఈ తదితరులు అయితే మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు. వీరంతా పాల్గొనడం జరిగింది. సో, వీరు ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఏపీ ఎన్‌జీఓ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. సో, ఫలితంగానే మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరించాము. సో, కాంట్రాక్ట్ ఉద్యోగులను గలిగారని చెప్పేసి చెప్పారు. సో, ఇదే విధంగా మరిన్ని రాబోయే రోజుల్లో ఏదైతే ఐఆర్ మరియు పీఆర్‌సీ అలాగే పెండింగ్ బిల్లులు అన్ని అరియర్ బిల్స్ అన్నీ వీటన్నిటి కూడా త్వరలో పోరాడి మంచి పరిష్కారం తీసుకొస్తారని అయితే ఆశిద్దాం ఫ్రెండ్స్.